అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో వచ్చేసరికి ఏంటి అంటే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం కింద నరేంద్ర మోడీ గారు ప్రతి సంవత్సరానికి రైతుల అకౌంట్‌లో రూ. 6,000 అయితే కూడా జమ చేస్తున్న విషయం అయితే కూడా రైతులందరికీ కూడా తెలిసిన విషయమేనండి. మరి ఈసారి 19వ విడతకు సంబంధించిన ఇన్‌స్టాల్‌మెంట్‌కి సంబంధించిన అమౌంట్ ఏదైతే ఉందో, సో ఈ అమౌంట్ అనేది ఎప్పుడు రైతు ఖాతాలో జమ అవుతుంది అనేది కూడా మనకి ఒక అఫీషియల్‌గా అయితే కూడా న్యూస్ అయితే కూడా రావడం జరిగింది. సో మీకు మనకైతే కూడా అఫీషియల్‌గా న్యూస్ అప్డేట్ కూడా రావడం జరిగింది. మరి ఏ తేదీ నుంచి అయితే కూడా మనకి పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద 19వ విడతకు సంబంధించిన అమౌంట్ అనేది ఎప్పటి నుంచి జమ చేస్తారు అనేది కూడా క్లారిటీగా ఇన్ఫర్మేషన్ అయితే కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. సో అంతకన్నా ముందు ఛానల్‌కి కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్‌ని ఆన్‌లో పెట్టుకొని ఈ వీడియోకు మీరు ఒక లైక్ అయితే చేసి అదేవిధంగా కామెంట్ సెక్షన్‌లో మీ డిస్ట్రిక్ట్ పేరు అయితే కూడా కామెంట్ అయితే కూడా చేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద ఇక్కడ చూసుకుంటే మనకి పీఎం కిసాన్ 19థ్‌కి సంబంధించిన ఇన్‌స్టాల్‌మెంట్ ఏదైతే ఉందో, సో మనకి ఇక్కడ యూనియన్ అగ్రికల్చర్ మినిస్టర్ అనేది వారు అయితే కన్ఫర్మ్ అయితే కూడా చేశారన్నమాట. మనకి 19థ్ ఇన్‌స్టాల్‌మెంట్ అనేది ఈ యొక్క ఫిబ్రవరి 24థ్‌కి అయితే కూడా మనకి జమ చేస్తారు అని అయితే కూడా ఇక్కడ క్లారిటీగా గూగుల్ ద్వారా అయితే కూడా మెన్షన్ అయితే కూడా చేయడం జరిగిందనమాట. సో ఇక్కడ చూసుకోవచ్చు మనకి 24 నుంచి అయితే కూడా ఈ యొక్క ఏదైతే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం ఉందో, సో దీని కింద ప్రతి ఒక్క రైతులు ఎలిజిబిలిటీ ఉన్న రైతుల ఖాతాలో అయితే కూడా రూ. 2,000 అయితే కూడా జమ చేస్తామని అయితే కూడా చెప్పారు. సో దానికి సంబంధించిన డేట్ కూడా చూసుకోవచ్చు మనకి 24 ఫిబ్రవరి 2025కి అయితే కూడా మనకి జమ చేస్తామని అయితే కూడా చెప్పారు. అండ్ ఇంకా ఎవరైనా చాలామంది ఇంకా ఎవరైనా మాకు రావట్లేదు అంటే మాత్రం ఇక్కడ కింద పోర్టల్ కింద మనకి కొన్ని టోల్ ఫ్రీ నెంబర్స్ అయితే ఉంటాయి. వీటికి కాల్ చేసి అయితే కూడా మళ్ళీ ఒకసారి అడగండి. మీది ఏదైనా మీకు ఇంకా అమౌంట్ రాలేదు, సో ఈకేవైసీకి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉంటే వీళ్ళనైతే కూడా మనకి అఫీషియల్‌గా పీఎం కిసాన్ వాళ్ళకైతే టోల్ ఫ్రీ నెంబర్స్‌కి అయితే కూడా కాల్ చేసి అడగండి. అండ్ మీరు అదర్ నెంబర్స్ ఏ నెంబర్స్ కూడా కాల్ చేయకండి. ఎందుకంటే చాలామంది ఓటీపీ ద్వారా స్కామ్స్ చేస్తారు కాబట్టి కొంచెం జాగ్రత్తగా అయితే కూడా ఉండండి. సో ప్రెజెంట్ అయితే కూడా అందరికీ ఈకేవైసీ అదేవిధంగా ఆధార్ కార్డ్‌కి బ్యాంక్ అకౌంట్ ఏదైతే లింక్ అయ్యి ఉందో, సో వాళ్ళ అకౌంట్‌లకు అనేది కూడా అమౌంట్ అనేది కూడా జమ చేస్తారు. సో ప్రెజెంట్ అయితే కూడా ఇంకా ఎఫ్టీఓ ప్రాసెస్ కాలేదు. సో మనకి పర్మిషన్ రాలేదు కాబట్టి మనకి ఇంకా స్టేట్ నుంచి పర్మిషన్ రాలేదు. కొంచెం వెయిట్ చేయండి. సో మనకి 24 లోపు అందరికీ కూడా ఈ 24 నుంచి స్టార్ట్ అవుతది అమౌంట్. సో 24 నుంచి స్టార్ట్ అయ్యి మనకి ఆ రోజే అమౌంట్ అయితే కూడా అందరికి పడతది. సో కాబట్టి మనకి ఏదైతే ఆధార్ కార్డ్ లింక్ ఉందో, సో ఆ యొక్క బ్యాంక్‌కి అయితే కూడా ఈ అమౌంట్ అనేది కూడా క్రెడిట్ చేస్తారు. సో ఇదండి ఓవరాల్‌గా ఇన్ఫర్మేషన్. ప్రెజెంట్ అయితే కూడా ఈ 24 నుంచి అయితే కూడా అమౌంట్ అనేది కూడా జమ చేస్తామనేది కూడా మనకి ఇక్కడ యూనియన్ అగ్రికల్చర్ మినిస్టర్ గారు అయితే కూడా కన్ఫర్మ్ అయితే కూడా చేయడం జరిగింది. సో ఇంకేమైనా అప్డేట్స్ మనకి పీఎం కిసాన్ గురించి వచ్చినా అదే విధంగా అదర్ ఏదైనా స్కీమ్స్‌కి సంబంధించి వచ్చినా గాని మన ఛానెల్‌లో తెలియజేసి ఉంటుంది కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గైస్. జై హింద్.